ఇప్పుడు మీరు చూస్తున్న ఎలక్ట్రికల్ వైబ్రేటర్లో నీడిల్ అయితే రన్ అవ్వడం లేదండి. జస్ట్ మోటార్ మాత్రం రన్ అవుతుంది. ఇందులో బేరింగ్ ఏదో వెళ్ళినట్టుంది కాబట్టి వైబ్రేషన్ రావడం లేదు. దీన్ని ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూపించేస్తారండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మిల్లర్ వల్ల వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చైన్ వైస్ అండి. చైన్ వైస్ నీడిల్ రిపేర్ చేయడానికి ఇది ఖచ్చితంగా ఉండాలండి. లేదంటే పైప్ రించులు 2-3 పైప్ రించులతో ఒక 2-3 ఉంటే కొద్దిగా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఈ చైన్ వైస్ ఉంటే కొద్దిగా ఈజీగా వర్క్ జరుగుతుంది. చైన్ వైస్ అయితే ఫిట్టింగ్ అయిపోయిందండి. నీడిల్ సిమెంట్లో ఎక్కువ రన్ అయ్యి మనకు థ్రెడ్స్ అనేవి ఫుల్ జామ్ అయిపోయి ఉంటాయండి. అదే దాని నుంచి మనం ఈ విధంగా లైట్గా ట్యాప్ చేసుకొనిస్తే లైట్గా ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే కొద్దిగా లూజ్ అయ్యి మనము సాఫ్ట్ ఓపెన్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఇలా స్విచ్తో ట్యాప్ చేసుకొని మళ్ళీ చైన్ వైస్కి ఈ విధంగా వేసి టైట్ చేస్తున్నాను. ఈ చైన్ వైస్ అనేది మనకు సాఫ్ట్ అటు ఇటు టర్న్ కాకున్నట్టు ఒకే దగ్గర ఫుల్ టైట్గా లాక్ చేయడానికి అయితే యూజ్ అవుతుందండి. ఒక సైడ్ చైన్ వచ్చి ఇంకో సైడ్ దాన్ని లాక్ టైట్ చేయడానికి బోల్ట్ అయితే వచ్చింటుంది. దాన్ని టైట్ అయితే చేసేసాం. చూసారా, ఫుల్ సాఫ్ట్ అయితే టైట్ ఉంది. ఇప్పుడు ఒక పైప్ రించ్ హెల్ప్తో అయితే సాఫ్ట్ క్యాప్ని తీయాలండి. ఫస్ట్ డైరెక్ట్ సాఫ్ట్ దగ్గర హోస్ పైప్ని తీయకూడదు, కింద క్యాప్ని అయితే తీసుకోవాలి. ఇదైతే చాలా జామ్ అయిపోయిందండి. ఎంత టైట్ చేసినా కూడా రావడం లేదు, ఎంత గట్టిగా తిప్పినా కూడా టర్న్ అవ్వడం లేదు. మనకి ఈ సాఫ్ట్లో ఈ థ్రెడ్స్ అనేవి రివర్స్లో ఉంటాయండి. మామూలుగా టైట్ చేస్తే లూజ్ అవుతాయి, లూజ్ చేస్తే టైట్ అవుతాయి. రివర్స్ థ్రెడ్లో ఉంటాయి. కాబట్టి టైట్ చేసే వైపు తిప్పుతున్నాను. ఎంత తిప్పినా కూడా అవి రావడం లేదండి, లూజ్ కాలేదు. కాబట్టి మళ్ళీ అయితే ఇంకా చైన్ లూజ్ చేసుకొని సాఫ్ట్ని ఇంకోసారి సుత్తలో అయితే గట్టిగా ట్యాప్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈసారి కొద్దిగా ఎక్కువసేపు అయితే ట్యాప్ చేశానండి. సుత్తి తీసుకొని సాఫ్ట్ని అయితే మొత్తం థ్రెడ్ల దగ్గర, క్యాప్ దగ్గర, సాఫ్ట్ వచ్చే దగ్గర మొత్తం హోస్ పైప్కి అంతా ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే కొద్దిగా లూజ్ అయిందండి. నేను ఇది ట్యాపింగ్ చేసుకుని వీడియో స్టార్ట్ చేసే లోపు మీరు ఒక లైక్ అయితే చేసేయండి. మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ వచ్చి మరిన్ని వీడియోస్ చేయడానికి కొద్దిగా మోటివేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మరి చైన్ వైజ్కి సాఫ్ట్ ఈ విధంగా పెట్టేసి అయితే లాక్ చేస్తున్నాను. సాఫ్ట్కి కార్నర్లో పెడుతున్నానండి ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ క్యాప్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా లాస్ట్లో సాఫ్ట్కి ఎండింగ్లో పెట్టి చైన్ వైజ్ లాక్ చేశాను. ఇంకా పైప్ రింగ్ తీసుకొని క్యాప్ని అయితే టైట్ చేసే వైపు తిప్పాను. చూసారా, ఇప్పుడైతే సింపుల్గా వచ్చేసింది. ఈ విధంగా టైట్ చేసే వైపు తిప్పాలండి. థ్రెడ్స్ అనేవి రివర్స్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా టైట్ చేసే వైపు తిప్పుతున్నాను. చూసారా, ఇది ఇంకా ఫస్ట్ టైం అండి ఓపెన్ చేస్తుంది. ఇంతవరకు రిపేర్ అనేది రాలేదు. ఈ ఎలక్ట్రికల్ వైబ్రేటర్లో ఈ చిన్న నీడిల్ అయితే మనకి ఎక్కువ రిపేర్ రావండి, ఎక్కువ కట్ అయ్యే ఛాన్స్ ఉండదు. తీరా క్యాప్ చూసిన తర్వాత క్యాప్ తీసిన తర్వాత దీనిలో చూస్తే వాటర్ వెళ్ళాయండి. నీళ్ళు వెళ్తే వైబ్రేటర్ అనేది పనిచేయదండి. నీళ్ళు మాత్రం వెళ్ళుకున్నట్టు ఖచ్చితంగా చూసుకోవాలి. నీళ్ళు వెళ్ళాయంటే 100కి 100% వైబ్రేటర్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ గ్రీసింగ్లో ఆ బేరింగ్ మధ్యలో అంతా వాటర్ వెళ్ళి మనకు జామ్ అయిపోయి బేరింగ్ అనేది సరిగ్గా రొటేషన్ అవ్వదు కాబట్టి వైబ్రేషన్ అనేది రాదండి. ఇప్పుడు క్యాప్ తీసిన తర్వాత సాఫ్ట్ అయితే ముందు జరుపుకుంటున్నాను ఈ రబ్బర్ పైప్ దగ్గరికి, హోస్ పైప్ దగ్గరికి. ఎందుకంటే ఆ సాఫ్ట్ తీయాలి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు క్యాప్ మాత్రమే తీసాము, ఇప్పుడు సాఫ్ట్ హోస్ పైపు మొత్తం అయితే తీస్తున్నా. చైన్ వైజ్ని అయితే ఇంకోసారి ఫుల్ లాక్ చేసుకొని ఈ విధంగా ఒక పైప్ సహాయంతో, అంటే సుత్తిలో పైప్ ఉంది కాబట్టి ఆ పైప్ సహాయంతో ఫుల్ టైట్ చేసుకున్నా. చూసారా, ఇందులో కూడా ఎక్కువ నీళ్ళు అయితే ఉన్నాయండి. నీళ్ళు ఉంటే నీడిల్ అనేది ఖచ్చితంగా పనిచేయదు. ఇంకా హోస్ పైప్ని అయితే తిప్పాను. ఇది కూడా ఫుల్ ఈజీగా వచ్చేసిందండి. ట్యాపింగ్ ఎక్కువసేపు చేసుకున్నాం కాబట్టి ఫుల్ లూజ్ అయ్యి ఒకసారి తిప్పితేనే వచ్చేసింది. చూసారా, ఇది కూడా టైట్ చేసే వైపు తిప్పుతున్నాను. థ్రెడ్లు అనేవి దీనికి కూడా రివర్స్లో ఉంటాయి. చూసారా, సాఫ్ట్ రోపు మళ్ళీ హోస్ పైపు మొత్తం అంతా ఒకేసారి వచ్చేసాయండి. ఇందులో రోప్ అయితే ఏం ప్రాబ్లం లేదండి, రోప్ అంతా బాగుంది. అది వైబ్రేటర్ పెట్టే పిన్ అది కూడా బాగుంది. ఇటుపక్క లాక్ చేసే పిన్ ఒకటి వస్తుంది, అది కూడా బాగున్నాయండి. దీనిలో మెయిన్ రిమార్క్ వచ్చి వాటర్ వెళ్ళాయి కాబట్టి బేరింగ్ అనేది వైబ్రేషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు చూసారా, సాఫ్ట్ అయితే తీసేస్తున్నాను. హోస్ పైప్లో నుంచి సాఫ్ట్ అయితే తీసాను. రోప్ సపరేట్ అయిపోయింది. రోప్కి ఈ విధంగా థ్రెడ్ సిస్టమ్ వచ్చి మనకు సాఫ్ట్ లాక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది ఇందులో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది ఇది. ఇప్పుడు ఈ పైప్లో నుంచి మనం సాఫ్ట్ అయితే బయటికి తీద్దాం.
బేరింగ్ చూడండి, బేరింగ్ అంతా వాటర్ వెళ్ళి కిలిం పట్టేసిందండి. దాని నుంచి వర్క్ అవ్వడం లేదు. చూసారా ఎంత డస్ట్ ఉందో బేరింగ్లో. ఈ విధంగా ఉంది, రొటేషన్ అవుతుంది కానీ రన్నింగ్లో మనకు వైబ్రేషన్ అనేది రాదు. కాబట్టి ఇంకా సాఫ్ట్ అయితే తీసేస్తున్నాను బయటికి. సాఫ్ట్ తీసేసి బేరింగు మొత్తం అయితే చేంజ్ చేసేయాలి. సాఫ్ట్ని ఈ విధంగా రివర్స్లో ట్యాప్ చేసుకుంటే మనకు బయటకు అనేది వచ్చేస్తుందండి. ఒక సైడ్ థ్రెడ్, ఇంకో సైడ్ థ్రెడ్తో పాటు బేరింగ్ కూర్చోవడానికి సిట్టింగ్ ఉంటుంది పైప్లో. ఆ సిట్టింగ్ ఉన్న సైడ్ వేయాలి. ఇది చూసారా, బేరింగ్ అయితే క్రాక్ ఇచ్చేసిందండి. తీసేటప్పుడు క్రాక్ వచ్చేసింది. ఇందులో పవర్ ఏం లేదండి, అసలు బేరింగ్ అంతా లూజ్ అయిపోయింది. ఇంకా ఇటుపక్క చూసుకుంటే బేరింగ్ ఒక ఆయిల్ సీల్ అయితే వస్తుంది, ఆయిల్ సీల్ గార్డ్ అండి అది. ఇంకా బేరింగ్ అయితే తీసేస్తున్నాయి. ఇది ఈ సాఫ్ట్లో బేరింగ్ చాలా టైట్లో కూర్చొని ఉంటుందండి. అందులో వాటర్ ఒకటి వెళ్ళాయి కాబట్టి ఫుల్ ఓవర్ టైట్ అయిపోయింది. బేరింగ్ పైన కప్ వచ్చేసింది కానీ అందులో ఉన్న కోన్ రావడం లేదు. నీళ్ళు వెళ్ళడం వల్ల ఫుల్ కిలుం పట్టేసి జామ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని తీయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా ఒక రాడ్ పెట్టేసి కోన్ అయితే కొడుతున్నాను, అయినా రావలేదండి. ఇంకా దానికి ఆనుకొని వెనకాల ఆయిల్ సీల్ గార్డును ఆయిల్ సీల్ ఒకటి వస్తుంది. ఎందుకంటే డస్ట్ అనేది బేరింగ్ వెళ్ళుకున్నట్టు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంత ట్రై చేసినా రానందువల్ల ఇంకా కటింగ్ మిషన్ తీసుకొని దీన్ని అయితే కట్ చేసి తీసేస్తున్నాను కోన్ని. ఫస్ట్ హాఫ్ కట్ చేశాను, అయినా కూడా ఎటువంటి యూజ్ లేదు. మొత్తం ఆ కోన్ అంతా రెండు వైపులా కటింగ్ మిషన్లో అయితే కట్ చేసేస్తున్నాను. యాంగిల్ గ్రైండర్ అండి, దీన్ని కటింగ్ మిషన్లో అయితే కట్ చేసేసాను. ఫైనల్గా ఒక 10 మినిట్స్ దాంతో కుస్తీ పడిన తర్వాత కోన్ అయితే బయటకు వచ్చేసింది. మొత్తం కట్ చేసేసాను, ఇటుపక్క కట్ చేసినందుకు వచ్చింది, లేదంటే వచ్చేది కాదండి అది. ఇంకా దాని తర్వాత ఈ విధంగా చిన్నగా సుత్తిలో ట్యాప్ చేసుకుంటే వచ్చేసిందండి. చూసారా, ఈ చిన్నది ఇంకా 10 నిమిషాలు నాకు వరకు టైం వేస్ట్ చేసేసింది. బేరింగ్ అయితే మొత్తం పగిలిపోయిందండి, కొత్త బేరింగ్ వేసేయాలి. ఇంకా దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది చూసారా, ఆయిల్ సీల్ గార్డు, దానిలో ఉన్న ఆయిల్ సీల్ ఇది కూడా వెళ్ళింది, ఇది కొత్తది వేయాలి. గార్డ్ అయితే అదే వాడచ్చు, ఆయిల్ సీల్ మాత్రం వేరేది వేయాలి. ఇంకా ఇందులో వచ్చే బేరింగ్ మనం కొత్త బేరింగ్ వేయాలండి. బేరింగ్ సైజ్ వచ్చి 6200 అండి, 6200. ఈ బేరింగ్ అనేది 20 mm నీడిల్కి ఖచ్చితంగా సరిపోతుంది. వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి నా వీడియో వెళ్ళి వాళ్ళకు కూడా ఏదో విధంగా యూజ్ అవుతుంది. పిన్స్ మొత్తం రోప్ చూసుకుంటే బాగానే ఉంది, అందులో ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి వాటర్ అంతా మొత్తం క్లీన్గా తుడిచేసిన తర్వాత ఇంకా బేరింగ్ అయితే ఎక్కిచ్చేసి ఫిట్టింగ్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఆయిల్ సీల్ గార్డ్ అయితే ఎక్కిచ్చేసాను. ఇంకా కొత్త బేరింగ్ అయితే ఈ విధంగా కూర్చోబెడుతున్నాను. ఒక బిట్ సహాయంతో అయితే కూర్చోబెట్టాను, డ్యామేజ్ కాకున్నట్టు. ఫస్ట్ ఇలా సాఫ్ట్లోకి అయితే కూర్చోబెట్టాలండి. సాఫ్ట్లో కూర్చొని సిట్టింగ్ రొటేషన్ బాగా అయిన తర్వాత ఈ హోస్ పైప్లోకి అయితే ఈ నీడిల్ సాఫ్ట్ పైప్లోకి అయితే ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించాను. మనము కొట్టడానికి పైప్ కింద పెట్టి కొట్టామంటే థ్రెడ్స్ అనేవి వెళ్ళిపోతాయండి. కాబట్టి ఈ విధంగా ఎండ్ క్యాప్ వస్తుంది కదా, సాఫ్ట్ క్యాప్. ఈ క్యాప్ అర్థం ఇలా ఆఫ్ మాత్రం ఎక్కించుకొని పైన నుంచి లైట్గా ట్యాప్ చేసుకుంటే సాఫ్ట్ అనేది సిట్టింగ్ కూర్చొనేస్తుందండి బేరింగ్ అనేది. చూసారా, ఇప్పుడు లోపల మొత్తం కూర్చొనేసింది, సాఫ్ట్లో పైప్లో అంతా కరెక్ట్గా కూర్చోయింది. ఇంకా దీనికి కొద్దిగా మనం గ్రీసింగ్ చేసుకొని రోప్ అయితే లాక్ చేసుకుందాం. రోప్కి వన్ సైడ్ మిషన్ లాక్ చేసే బిట్ వస్తుంది, ఇంకో సైడ్ సాఫ్ట్ లాక్ చేసే పిన్ వస్తుంది. ఇప్పుడు మనం సాఫ్ట్ లాక్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పిన్ ఎక్కించి సాఫ్ట్ రొటేట్ చేసుకుంటే మనకు థ్రెడ్ అనేది టైట్ అయిపోయి ఫుల్ టైట్ అయిపోతుందండి. థ్రెడ్ అనేది టైట్ ఉండాలి. ఈ సాఫ్ట్కి రోప్కి వచ్చే పిన్ మాత్రం ఎక్కువ హెవీ టైట్ చేసేయాలండి, లేదంటే రన్నింగ్లో లూజ్ అయితే మనకు రోప్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చైన్ వైజ్కి సాఫ్ట్ అనేది లాక్ చేసుకొని ఇటుపక్క వచ్చే ఈ పిన్ రోప్ పిన్ అయితే పైప్ రింగ్ హెల్ప్తో ఫుల్ టైట్ చేసేస్తున్నాను. దీన్ని సాఫ్ట్ లాక్ చేసుకొని ఈ రోప్కి వచ్చే పిన్ అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నాను. చూసారా, ఇంత టైట్ ఉండాలి. ఇంకా ఇది కూడా కొద్దిగా పైప్ రింగ్ చేసి అయితే ఇంకా ఓవర్ టైట్ అయితే చేసేసాను. ఇంకా దీన్ని మొత్తం గ్రీసింగ్ చేసుకోవాలండి. గ్రీసింగ్ అనేది కొద్దిగా బేరింగ్ బాగుంటే లైఫ్ అనేది బాగా వస్తుంది. ఇంకా రోప్కి లైట్గా గ్రీస్ అయితే చేసేసాను. నా ఛానల్లో మిల్లర్ సంబంధించి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి.
వాటి చూసేయండి. చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరికైనా మిల్లర్లు ఉంటే వాళ్ళకు కూడా నా వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఏదో విధంగా యూజ్ అవుతుంది. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ వచ్చి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మొత్తం రోప్కి అయితే లైట్గా గ్రీసింగ్ చేసేసాను. ఇంకా రోప్ని అయితే ఇదే రోప్ బాగుంది కాబట్టి దీన్ని ఎక్కిచ్చేస్తున్నానండి. చూసారా ఫుల్ ఫ్రీగా అయితే వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని థ్రెడ్లు అయితే తెలుసు కదా రివర్స్లో వస్తాయి కాబట్టి లూజ్ చేసే వైపు తిప్పితే టైట్ అవుతుంది. లూజ్ చేసే వైపు అంటే లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ తిప్పితే టైట్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా ఎక్కించుకున్న తర్వాత మనం ఓన్లీ థ్రెడ్స్ వేసి సాఫ్ట్ వేసి లాక్ చేసామంటే ఖచ్చితంగా ఇందులోకి సిమెంట్ వెళ్ళి జామ్ అనేది అయిపోతుందండి. కాబట్టి ఇలా థ్రెడ్ అనేది వేయాలి. దారం వేసి ఒక 2-3 రౌండ్లు ఎక్కువ దారం వేసి ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకు సిమెంట్ అనేది లోపల వెళ్ళుకున్నట్టు ప్రొటెక్ట్ చేస్తుంది. నార్మల్గా దీనికి రబ్బర్ సీల్ వస్తుంది, అవి కూడా మనకు వర్క్ జరగదండి. ఈ దారం అయితే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా హెవీగా దారం వేసేసి టైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మనకు సిమెంట్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. చూసారా ఈ సాఫ్ట్ అనేది మనకు స్లిప్ అవుతుందండి ఒకసారి. కాబట్టి నేను వెల్డింగ్ అయితే పెట్టించాను. అటుపక్క ఇటుపక్క పైప్ రించ్ పట్టుకోవడానికి అయితే వెల్డింగ్ చేయించాను. లేదంటే స్లిప్ అవుతుందండి. సాఫ్ట్ టైట్ చేయడానికి కుదరదు. చూసారా ఫుల్ టైట్ అయిపోయింది. దారం కూడా ఫుల్ ఆటోమేటిక్గా అదే కట్ అవుతుంది. టైట్ అయిన తర్వాత మిగిలిన దారం అదే కట్ అవుతుంది. ఇంకా దాన్ని సాఫ్ట్ని అయితే ముందర జరుపుకొని మరి ఎండ్ క్యాప్ సాఫ్ట్ క్యాప్ అయితే వేస్తున్నాను. ఇది కూడా అంతే అండి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. దీన్ని కూడా మనము వెల్డింగ్ చేసుకున్నాను చూడండి. వెల్డింగ్ చేయించి పైప్ రించ్ అనేది ఫుల్ టైట్ పట్టుకోవచ్చండి, లేదంటే స్లిప్ అవుతూ ఉంటుంది. కొత్తవి అయితే బాగా వస్తాయి, పాతవి కాబట్టి స్లిప్ అయిపోతుంటాయి. దీనికి కూడా సేమ్ అదేవిధంగా దారం అనేది ఫుల్ హెవీగా టైట్ చేసుకొని ఫుల్ దారం హెవీగా చుట్టేసుకొని టైట్ చేసుకోవాలి. మెయిన్ ఇదేనండి. ఎక్కువసేపు సిమెంట్లో ఉండే పార్ట్ అంటే ఇదే కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువ దారం అయితే చుట్టేశాను. చూసారా ఎంత మొత్తం సాఫ్ట్ లెవెల్ అయితే చుట్టేశాను. ఈ టైట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దారం అదే కట్ అవుతుందండి. మనకి ఎంత కావాలో అంత లోపల వెళ్ళి మిగిలింది అదే కట్ అవుతుంది. దారం అనేది ఖచ్చితంగా వేయాలి, లేదంటే సిమెంట్ ఖచ్చితంగా లోపల వెళ్తుందండి. నేను అలానే 2-3 సాఫ్ట్లు అయితే వేస్ట్ చేసుకున్నాను దారం వేయకున్నట్టు. కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దారం ఖచ్చితంగా ఉండాలి. ఫుల్ ఓవర్ టైట్ చేసేయాలండి. మీ శక్తి మొత్తం యూజ్ చేసి ఎంత టైట్ చేయగలిగితే అంత టైట్ అయితే చేసేయాలి వీటిని. చూసారా ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఇంకా సాఫ్ట్ ఫిట్టింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయిందండి. దీన్ని అయితే చెక్ చేసేద్దాం రండి. ఈ పైప్ రించు మళ్ళీ చైన్ వైజ్ వేసి లాక్ చేసినప్పుడు మధ్యలో ఇవి కచ్చలు పడి ఉంటాయి కదండి, దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాను, లేదంటే చేయి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా వైబ్రేటర్ వేసి టెస్ట్ అయితే చేసేద్దాం. ఎలక్ట్రికల్ వైబ్రేటర్ అండి ఇది. ప్రస్తుతం ఇవే ట్రెండింగ్లో ఉన్నాయి. పెట్రోల్ వైబ్రేటర్ తక్కువ వాడుతున్నారు, ఇవైతే బాగా ఈజీ ఉంటుంది యూజింగ్ కాబట్టి ఇవే వాడుతున్నారు. సేమ్ ఈ మోటార్కి ఈ నెట్ లాక్ చేసేది కూడా మనకు రివర్స్ థ్రెడ్లోనే వస్తుందండి. సాఫ్ట్లో స్క్రూ ఎక్కిస్తాం కదా, అది కూడా లెఫ్ట్ థ్రెడ్ రివర్స్ థ్రెడ్లోనే వస్తుంది. చూసారా ఇప్పుడు రన్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. మొదట్లో కొద్దిసేపు నార్మల్గా నడుస్తుందండి. ఆటోమేటిక్గా కొద్దిగా రన్ అయిన తర్వాత వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వైబ్రేషన్ రాకపోతే ఈ విధంగా లైట్గా మనము కిందకి రోడ్డు మీద కానీ కొద్దిగా వేస్తే వైబ్రేషన్ ఖచ్చితంగా వస్తుంది. చూసారా మొత్తం నేను నా ప్రెజర్ మొత్తం వేసి నిలబడినా కూడా వైబ్రేషన్ అయితే బాగా వస్తుంది.